వర్షం కారణంగా కాకినాడ నగరం ముప్పుకు గురి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడలో వర్షాలు కురిసినప్పటికీ ఎలాంటి ముప్పుకు గురికాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో ఆయన మాట్లాడారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మే నెలలో కాలువలో పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గతంలో మేజర్ డ్రైవింగ్లో పూడిక తీత పనుల వలన ముప్పు బారి నుండి తప్పించుకోవడం జరిగిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వర్షం నీరు రోడ్డు మీద లేకుండా డ్రైన్లోకి వెళ్లడం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మధ్యాహ్నం పడినటువంటి వర్షం గురించి అని చెప్పి కాకినాడలో కొంత లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వబడి ఉండిన మాట వాస్తవమే. కానీ కింద సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా ఈ మే నెలలో మొదటి నుంచే మనం తీసుకున్నటువంటి కొన్ని ముందు జాగ్రత్త చర్యల వల్ల చాలా దగ్గర వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మనం అరికట్టగలిగాం. వర్షం పడినటువంటి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా అది రిసీడ్ అయిపోవడం జరిగింది. కాబట్టి టెంపరీగా ఒక గంటన్నర పాటు కంటిన్యూస్గా వర్షం పడటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు అది కొంత సంధిలో ఉండడం అనేది సహజం. కానీ అక్కడ నుంచి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా రిసీడ్ అయింది. దీనికి కారణం క్రింద సంవత్సరం పెద్ద పెద్ద డ్రైన్స్లో సిల్ట్ క్లియర్ చేయడంతో పాటు ఈ సంవత్సరం కూడా మే మొదటి వారం నుంచే చాలా దగ్గరలో ఏవైతే మేజర్ కల్వర్ట్స్ ఉన్నాయో, మీడియం కల్వర్ట్స్, చిన్న చిన్న డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం డ్రైవ్ పెట్టి సిల్ట్ క్లియర్ జరిగింది. నిన్న కూడా నేను పర్సనల్ కూడా చాలా దగ్గర మార్నింగ్ నుంచి చాలా దగ్గర తిరగటం జరిగింది. చాలా దగ్గర ఈ సిల్ట్ అనేది కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతున్నాయో అటువంటి వాటిని డస్ట్బిన్స్లో వేయటం, దాని ద్వారా అవి రెగ్యులర్గా ఉండేటువంటి డ్రైన్స్లో పడిపోయి అడ్డుపడకుండా ఉండడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి దగ్గర కూడా వెట్ అండ్ డ్రై డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు కానీ, ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు కానీ, ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాటిల్స్ కానీ, లేదా ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా దయచేసి డ్రైన్స్లో వేయొద్దు. వాటినన్నింటిని కూడా మీరు డస్ట్బిన్స్లో కానీ వేసినట్టుంటే వాటన్నింటిని కలెక్ట్ చేసి ప్రత్యేకంగా వాటిని డిస్టార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనే దాన్ని ప్రాపర్గా మనం వేరేగా సెక్యూర్ చేసి వాటన్నింటిని కూడా మన కార్పొరేషన్కి ఇస్తే దాని ద్వారా ఈ ముంపు అనేది ఎక్కడైతే మన సిల్ట్ క్లియరెన్స్ చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఈ ప్లాస్టిక్ వేస్ట్ అడ్డుకోవడం ద్వారా ముంపును పడేటటువంటి ప్రమాదాన్ని కూడా మనం తప్పించవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి దీనికి సహకరించాల్సిందిగా కాకినాడ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. మన యొక్క జనరల్ ఎలక్షన్కి సంబంధించి కాకినాడ సిటీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా ఏవైతే కౌంటింగ్ హాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా JNTU సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో అవన్నీ లొకేట్ చేయడం జరిగింది. అవి నిన్న సాయంత్రం వర్షం పడినప్పటికీ కూడా ముందుగా తీసుకున్నటువంటి జిల్లా యంత్రాంగం ముందుగా తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల వల్ల ఎక్కడ కూడా ఎటువంటి వాటర్ కానీ ఎటువంటి లీకేజ్ కానీ ఎక్కడ ఏమీ లేదు. కంప్లీట్గా అది వర్షం పడుతుండగానే మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ కారిడార్లో కానివ్వండి, లేదా కిటికీల వద్ద కానివ్వండి, ముందే కట్టినటువంటి వాల్స్తో పాటు వాటి మీద కూడా మన ఏదైతే 19 mm షీట్ వేయడం ఉందో కూడా దాని మీద తార్పాలిన్ షీట్ కంప్లీట్గా వేసి కవర్ చేయడం వల్ల నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఎక్కడ ఏమీ లేదు. కంప్లీట్గా నేను పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేశాను. ప్రతి దగ్గర ROs కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి లీకేజెస్ లేవు. దాని గురించి ఎవరు ఎటువంటి అనుమానాలు కానీ ఆందోళన కానీ పడాల్సినటువంటి